చెవిలో జోరీగలాగా అస్తమానం ఏదో ఒక శబ్దం వినిపిస్తుంటే ఆ బాధను వేదనను మాటల్లో చెప్పలేం. అనుభవించే వారికి ఆ నరకం తెలుస్తుంది. మనలో కొంతమందికి చెవి లోపల గంట కొడుతున్నట్లుగా, దూరంగా రైలు వెళ్తున్నట్లుగా, ఎక్కడో బోరుబావి తవ్వుతున్నట్లుగా రకరకాల శబ్దాలు అస్తమానం వినిపిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు, చివరికి రాత్రి పడుకున్నప్పుడు సైతం చెవుల్లో శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ రకమైన సమస్యను డాక్టర్లు టినిటస్ గా పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చి చెవిలో మూతకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టినిటస్ అంటే ఏంటి? ఈ టినిటస్ అనేది బేసిక్గా మన చెవులో వచ్చే అబ్నార్మల్ సౌండ్. అంటే అది గుయ్యమని వస్తుంటుంది, కొంతమందిలో హారన్ సౌండ్స్, కొంతమందిలో పిట్టలు అరుస్తున్న సౌండ్, కొంతమందిలో ఆకులు కదులుతున్నట్టు సౌండ్, కొంతమంది అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ ఇంటెన్సిటీలో ఈ సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఇవాళ మన సొసైటీలో చాలా కామన్ సమస్య అయింది. ఒక 20 years బ్యాక్ వెళ్ళినట్లయితే చెవులో ఏ సౌండ్ వచ్చిన అబ్నార్మల్ సౌండ్ అంటే ఆ పేషెంట్లో ఆల్మోస్ట్ అందరిలోనూ అబ్నార్మాలిటీ ఉండేది. అంటే అది మన బ్లడ్ వెజల్స్ నుంచి వచ్చిన గడ్డలు కావచ్చు, క్యాన్సర్ గడ్డలు కావచ్చు, లేదా ట్యూమర్స్ కావచ్చు, అంటే సిపి యాంగిల్ ట్యూమర్స్ అంటాం, లేదా హీరింగ్ లాస్ తగ్గటం, అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చే హీరింగ్ లాస్, ప్రెస్బయాక్సిస్ అంటాం. యూజువల్గా ఖచ్చితంగా రీజన్ తోటే ఎక్కువ మందిలో ఈ టినిటస్ ప్రాబ్లం. ఎందుకంటే అప్పుడు టినిటస్ అనేది చాలా రేరెస్ట్ సిమ్టమ్, డెఫినెట్గా డేంజర్ ప్రాబ్లం ఉందని అర్థం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టినిటస్ అనేది చాలా వాటికి డేంజర్ ప్రాబ్లం లేకుండా కామన్ సమస్య అయింది. చెవిలో మోతకు కారణాలేంటి? హెడ్ ఫోన్ ఆర్ ఇయర్ ఫోన్ ఆర్ బ్లూటూత్, ఎనీ మొబైల్ యూస్. దీని నుంచి ఇప్పుడు ఈ టినిటస్ ప్రాబ్లం అనేది చాలా మందిలో వస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఎస్పెషలీ 20 నుంచి 35-40 సంవత్సరాల్లో వచ్చే టినిటస్ ప్రాబ్లం మెయిన్గా ఇదే కారణం అన్నమాట. కొంతమందిలో అయితే మనం ఫోన్ వాడినప్పుడే వస్తుందండి, ఫోన్ వాడటం ఆపంలోనే తగ్గిపోతుంది అంటారు. కొంతమంది కంటిన్యూస్గా వస్తుంది అంటున్నారు. అంటే కంటిన్యూస్గా వస్తుందంటే ఎక్కువ మన లోపల చెవిలి డ్యామేజ్ అయినట్టు అన్నమాట. లోపల చెవిలో ఉన్న ఇన్నర్ ఇయర్ హెయిర్ సెల్స్ అంటాం, వెస్టిబుల్ కాక్లియా అంటాం, కాక్లియర్ నర్వ్, వెస్టిబులర్ నర్వ్ అంటాం. దీని మీద ఎఫెక్ట్ పడి ఈ టినిటస్ ప్రాబ్లం, హీరింగ్ ప్రాబ్లం, డిజినెస్ ప్రాబ్లం చాలా మందిలో వస్తుందన్నమాట. సెకండ్ కారణం చూసినట్లయితే టినిటస్కి ఈ మధ్యలో చాలామందికి కూడా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఎస్పెషలీ ఉమెన్స్ని తీసుకున్నట్లయితే అరౌండ్ పెరిమీనోపాసల్ పేజ్ అంటాం, పెరిమీనోపాసల్ స్టేజ్ అంటే 45 నుండి 60 years పీపుల్లో చాలామందిలో ఈ టెన్షన్ నుంచి, వాళ్ళకున్న హార్మోనల్ చేంజెస్ నుంచి ఈ టినిటస్ ప్రాబ్లం వస్తుందన్నమాట. అలానే ఏసీ కూడా వీటికి యాడ్ అనేది. ఏసీ ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా ఏసీ మనం ఆన్ చేసినట్లయితే మరీ చల్లటి వెదరు అంటే మరీ టెంపరేచర్ లోగా పెట్టుకున్నట్లయితే మన లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ క్లోజ్ అయిపోతాయి. అలానే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్లు, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏమైందంటే ఆల్రెడీ కొద్ది కొవ్వు చేరి, అలానే కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళు హైపర్ లిపిడీమియా పేషెంట్స్ అంటాం. ఈ బ్లడ్ వెజల్స్ నేరో అవుతాయి. దాంట్లో ఉన్న మధ్యలో ఉన్న మీడియా అనే లేయరు థిక్కిన్ అయిపోయి ఆ బ్లడ్ వెజల్స్ క్లోజ్ అవుతాయి. వాళ్ళల్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయి వాళ్ళకి హీరింగ్ లాసు, టినిటస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. టినిటస్ను ఎలా నిర్ధారిస్తారు? కొంతమందిలో సడన్ టినిటస్ వస్తుంది. కొంతమంది అంటారు పొద్దున్నే లెగంగులోనే చెవులో సౌండ్ గుయ్యమని వస్తుందని. ఇలాంటి వాళ్ళు ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఎస్పెషల్లీ ఏసీ ఒకటి, మేబీ అంతకు ముందు రోజు లౌడ్ నాయిస్ ఎక్స్పోజ్ కావటం ఒకటి, లేదంటే ఎక్కువ స్ట్రెస్ ఉండటం ఒకటి. వీటి నుంచి ఈ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లెగంగులోనే చెవులో గుయ్యమని సౌండ్ వస్తుందని అంటారు. వాళ్ళు ఎప్పుడైనా కూడా సడన్ ఏదైనా చెవులో గుయ్యమని సౌండ్ వచ్చినా, చెవులో వినికిడి తగ్గినా ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే అది నరాలకు సంబంధించిన సమస్య. మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోపోయినట్లయితే అది పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తగ్గే అవకాశం తగ్గిపోయింది. ఎందుకంటే నర్వ్స్ ఎక్కువ రోజులు డ్యామేజ్ అయితే అన్ని రోజులు మనకు రికవరీ ఛాన్స్ తగ్గిద్ది అనమాట.
టిన్నిటస్ వచ్చిన పేషెంట్లో ప్రతి ఒక్కరు కూడా మేము ఫస్ట్ ఏం చేస్తామంటే సిటీ స్కాన్ చేసుకొని మన మధ్య చెవి లోపల చెవిలో ఏం ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం 1000లో ఒకరికి ఎదుర్కొంటే ఫస్ట్ మనం ఆ ప్రాబ్లం ట్రీట్ చేయాల్సి వస్తుంది. టినిటస్ బాధితుల జీవనశైలి ఎలా ఉండాలి? చాలామందిలో ఆడియలాజికల్ ఎవాల్యుయేషన్లో మాకు తెలిసేది ఏంటంటే ఆ టిన్నిటస్ ఒక్కటి ఉంటుంది, మిగతా హీరింగ్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ పీపుల్లో ఎవరైతే ఈ 20 to 40 years ఉంటారు వాళ్ళకి హీరింగ్ బాగానే ఉంటుంది, కానీ టిన్నిటస్ ఉంటుంది. వీళ్ళలో మెయిన్గా ఏంటంటే మనం చూడాల్సింది వాళ్ళకి స్ట్రెస్ తగ్గిమని చెప్పాలి. అలానే కోల్డ్ వెదర్ ఏసీలు కూడా కంట్రోల్ టెంపరేచర్ చూసుకోమని చెప్పాలి. మెయిన్ ఏంటంటే వీలైనంత ఫోను హెడ్సెట్లు బ్లూటూత్లు వాడొద్దని చెప్పాలి, అవసరానికే వాడుకోవాలి. ఈ ఫోను హెడ్సెట్ బ్లూటూత్లో కూడా ఈ మధ్యలో కొత్త రూల్ ఒకటి వచ్చింది. అంటే మనకి సేఫెస్ట్ లెవెల్ ఏంటి, మనం 60 decibel లెవెల్లో అప్ టు 60 minutes వాడవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనం గ్యాప్ ఇవ్వాలి. కానీ బెస్ట్ ఇంకా సేఫ్ ఏంటంటే ఎవ్రీ 20-30 minutesకి ఒకసారి 5 to 10 minutes గ్యాప్ ఇచ్చి మనం ఆ సౌండ్ని 60 decibels కన్నా ఎక్కువ లేకుండా చూసుకున్నట్లయితే ఈ ఫోను హెడ్సెట్ల నుంచి మన లోపల చెవిలో కానీ మన చెవిలో కానీ వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని కానీ చాలా వాటికి నివారించుకోవచ్చు. అలానే ఈ ఫోన్ను ఎక్కడైతే మనం వాడతాం, ఆఫీస్ అనుకోండి, ఇల్లు అనుకోండి, టెంపరేచర్ను కూడా మరీ వెరీ కోల్డ్కి తీసుకెళ్ళొద్దు. రూమ్ టెంపరేచర్ని అరౌండ్ 25-26 కంఫర్టబుల్ లెవెల్లో ఉంచుకున్నట్లయితే ఈ ఫోన్ నుంచి మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలానే ఏసీ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా వాటికి మనం యాడెడ్ ఎఫెక్ట్స్ని కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. అలానే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నట్లయితే వాటిని జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అలానే కొంతమందిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా చాలా వాటికి మనం లైఫ్ స్టైల్ తోటి స్ట్రెస్ తగ్గించుకొని హెల్తీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్నట్లయితే చాలా వాటికి తగ్గే అవకాశం ఉంటుంది. మందులతో చెవిలో మోత తగ్గుతుందా? బేసిక్గా చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే టిన్నిటస్ ఉంటే మా ట్రీట్మెంట్ లేదు, టిన్నిటస్ తగ్గదు. ఎస్పెషల్లీ ఈఎన్టీకి వచ్చినట్లయితే ఎలర్జీ టిన్నిటస్లో చాలామందికి ఉండేది ఇదన్నమాట. టిన్నిటస్ కూడా ఎన్ని మందులు అయినా తగ్గదు, ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గదని. కానీ ఇవాళ అవకాశం ఉందండి. 100% ఎష్యూరెన్స్ ఇవ్వంగానే ట్రీట్మెంట్ తీసుకోవటం వలన మనకు ఎలాంటి నష్టం లేదు. ఇంప్రూవ్ అయిందనుకోండి, మనం సైకలాజికల్గా, మెంటల్గా చాలా వాటికి ఆ టెన్షన్స్ నుంచి బయటకు వస్తాం. లేకపోతే ఆ గుయ్యమనే సౌండ్ ఎప్పుడు చెవులో వస్తాం, మనం రెగ్యులర్ యాక్టివిటీ చేసుకొనివ్వదు, ఎప్పుడు దాని మీద ధ్యాస వెళ్ళేటట్టు చేస్తుంది, ఎప్పుడు మనం డిస్టర్బ్ అయ్యేటట్టు చేస్తానమాట. ఇవాళ మనకి ఈ టిన్నిటస్ రీట్రైనింగ్ థెరపీ అని వచ్చింది. ఆ టిన్నిటస్ రీట్రైనింగ్ థెరపీలో వాళ్ళు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇస్తారు మీకు. అలానే ఆ సౌండ్ ఏదైతే ఇప్పుడు మనం ఎలర్జీ ఉందనుకోండి, కంటిన్యూస్గా మనం ఆ ఎలర్జీని ఇమ్యూనోథెరపీ తీసుకున్నట్లయితే ఎలర్జీ చాలా వాటికి మనకు తగ్గిపోయిద్ది. ఆ ఎలర్జీ నుంచి వచ్చే స్నీజింగ్ అనుకోవచ్చు, దురద అనుకోవచ్చు. అలానే మనం టిన్నిటస్ రీట్రైనింగ్ థెరపీ తీసుకున్నట్లయితే ఆ టిన్నిటస్ నుంచి వచ్చే ఏదైతే మనకు ప్రాబ్లం ఉందో, ఏదైతే మెంటల్ ప్రాబ్లం ఉందో, ఏదైతే మనకు సైకలాజికల్ ప్రాబ్లం, వాటన్నిటిని కూడా మనం తగ్గించుకోవచ్చు. అలానే ఫోన్ను కూడా వీలైనంత తక్కువ వాడండి, తక్కువ సౌండ్తో వాడండి. వీలైనంత వరకు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. దానికి ఇవాళ మనం వ్యాసోడైలేటర్ థెరపీ, టిన్నిటస్ రీట్రైనింగ్ థెరపీ, ఒక్కోసారి ఇమ్మీడియట్గా వచ్చిన వాళ్ళనైతే అంటే సడన్ ఆన్సెట్ వాళ్ళు అయితే మటుకు మనం చాలా మందిలోనూ ఇమ్మీడియట్గా వచ్చినట్లయితే పేషెంట్ ట్రీట్మెంట్కి మనం దాన్ని క్యూర్ చేయొచ్చు అనమాట. సో ఎక్యూట్ టిన్నిటస్ని మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్గా ట్రీట్ చేసుకోవచ్చు. క్రానిక్ టిన్నిటస్ని కూడా చాలా మందిలో మనం ఇంప్రూవ్ చేయొచ్చు. చెవుల్లో నిత్యం హోరుమనే శబ్దాలు వస్తున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో వైద్యం తీసుకోవాలి. ఇక ఇయర్ ఫోన్స్ వాడకాన్ని తగ్గించాలి. పెద్ద శబ్దాలకు దూరంగా ఉండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీకి వెళ్లడం మేలు.